హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంక ఇదైతే నిన్నటి రోజు వ్లాగు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానండి. అందుకే ఇంకా మార్నింగే లేచేసాను. మార్నింగ్ 4కే లేచేసి హెడ్ బాత్ అయితే చేసేసానండి. ఇంకా ఇంట్లో ఎవ్వరూ లేవలేదు. సో ఫస్ట్ అయితే కొంచెం హౌస్ క్లీన్ చేసేసి బయట ముగ్గులు అవన్నీ పెట్టేసి హెడ్ బాత్ ఇదంతా కూడా చేసేసానండి. ఇంకా ఫస్ట్ అయితే ప్రసాదాలు చేస్తానండి. పిల్లలు ఇద్దరికి బాగాలేదని చెప్పాను కదా, అందుకే కొంచెం త్వరగా లేచేసి ఇవన్నీ వాళ్ళు లేచేలోపు అన్నీ చేసేసుకుంటే బెటర్ కదా అనేసి ఇంకా నైటే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను స్టవ్ దగ్గర అన్నీ కూడా. ఇంకా అమ్మని కూడా లేవద్దని చెప్పానండి. అమ్మకు కూడా కొంచెం బాగాలేదు, ఇంకెందుకులే అమ్మ నేను చేసేస్తానులే అనేసి అమ్మని కూడా లేవద్దని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ ప్రసాదాలు చేస్తున్నానండి. ఫస్ట్ అయితే క్షీరాన్నం కోసం చూసారు కదా, ఒక చిన్న కప్పు రైస్, ఒక 1.5 కప్పు రైస్ అయితే నానబెట్టేశాను. కొంచెం నానబెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది కదా అనేసి. ఇంక ఇక్కడ మాత్రం నేను ఫస్ట్ అయితే రవ్వ కేసరి చేస్తున్నానండి. ఫస్ట్ వాటర్ అయితే బాయిల్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఒక 5 కప్స్ వాటర్, ఒక కప్పు రవ్వ కేసరి చేస్తుంటే ఒక 5 కప్స్ వాటర్ అయితే తీసుకొని బాయిల్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా ఇందులో ఒక 1/2 కప్పు నెయ్యి వేసేసి ఫస్ట్ అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా నెయ్యిలో ఫ్రై చేసేసి ఆ కప్ అయితే నేను రవ్వ తీసుకుంటున్నానండి. నేనైతే ఇది గోధుమ రవ్వ ఉంటుంది కదా, దీంతో చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఈ అంటే నార్మల్ మనం ఆ రవ్వ కంటే ఈ రవ్వ వేసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో మనం బాయిల్ చేసుకున్న వాటర్ని ఇందులో వేసేసుకొని ఇక నేనైతే ఇంకా షుగర్ వేస్తున్నాను. ఎందుకంటే సో రవ్వ కేసరికి షుగర్ వేసానండి. అండ్ క్షీరాన్నం చేసుకుంటాం కదా, అందులో ఏమో బెల్లం వేసాను. ఇంకా అన్నిట్లలో బెల్లం ఎందుకులే అనేసి ఒక కప్ అయితే షుగర్ వేసానండి. టేస్ట్ మాత్రం ఇవాళ ప్రసాదాలన్నీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. త్వరగా కూడా అయిపోయాయి, టేస్ట్ బాగున్నాయండి. పక్కా అంటే పర్ఫెక్ట్గా ఇలా కొలతలు పెట్టేసుకొని చేసుకోండి, త్వరగా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా అది అయిపోగానే నెక్స్ట్ అయితే గారెలు వేస్తున్నాను. అమ్మ అయితే ఇవాళ లేవగానే షాక్ అయిపోయిందండి. నేను అమ్మ లేచేసరికి మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ చేసేసాను, అదే ప్రసాదాలన్నీ కూడా. అండ్ అమ్మ వాళ్ళ సైడ్ అయితే గారెలు వేసుకోరండి. అమ్మకు కూడా గారెలు వేయడం అంతగా రాదు. బట్ నాకు ఆ దేవుడు దయానే చెప్పుకోవాలి, నాకైతే గారెలు వేయడం వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు నేను మా అత్తమ్మ వాళ్ళ సైడు ఫేమస్ ఏంటి అంటే ఎవరు గెస్ట్లు వచ్చినా మ్యాక్సిమం గారెలు వేస్తారు. నాకైతే ఇది ఫస్ట్లో కంగారు అనిపించేది, అమ్మో నేను వేయలేనేమో, నాకు రాదేమో అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా వేస్తున్నాను. ఇంకంతే అండి, ఏదైనా మనం ట్రై చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది కదా. సో పర్ఫెక్ట్గా వచ్చాయండి గారెలు కూడా, ఆయిల్ లేకుండా చాలా వచ్చాయి. అండ్ ఇంకా కొన్నే వేస్తున్నానండి. ప్రసాదం అయితే అన్ని తక్కువ క్వాంటిటీయే చేశాను, ఎందుకంటే ఇంట్లో ఎవ్వరూ తినట్లేదు. అండ్ పిల్లలు ఇద్దరికి ఇంకా వాళ్ళు ఏమీ తినట్లేదండి. ఫుడ్ అయితే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాము, మళ్ళీ తీసుకెళ్ళాలి. నైట్ అయితే ఫీవర్ వచ్చేస్తుంది, చాలా సిక్కుగా ఉన్నారు. సో ఇంక ఇక్కడైతే నేను దద్దోజనానికి పులిహోరకైతే రైస్ పెట్టేశాను. అంటే ఇది రైస్ కుక్ అవుతుంది కదా, ఇంకా నేను ఏమైనా పూజ చేసుకోవచ్చు కదా అనేసి అయితే రైస్కి పెట్టేశాను. రైస్ కుక్ అవ్వగానే ఇంకా క్షీరాన్నం వండుతున్నానండి. ఇవన్నీ నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. ఈ బౌల్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అయ్యావండి, అన్నీ కొత్తవి. అంటే నా దగ్గర ఇత్తడి గిన్నె అంటారు కదా, అదైతే లేదు. సో స్టీల్ గిన్నెకి ఇలా బొట్లు పెట్టేసి ఇందులో అయితే క్షీరాన్నం పెట్టేశాను. పాలు వేసేసి అందులో చాలా తక్కువ రైస్ తీసుకున్నాను కదా, చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఒక 1/2 లీటర్ మిల్క్ తీసేసుకొని ఒక చిన్న 1.5 కప్పు రైస్ వేసేసాను. రైస్ నానబెట్టేసి వేసుకోండి, బాగా కుక్ అవుతుంది. అండ్ ఇక్కడ దద్దోజనానికి కూడా రైస్ కలిపేసాను, అంటే పెరుగు అండ్ రైస్ కలిపేసేసి ఇంకా తాలింపు వేయడమే. ఇక్కడ ఫస్ట్ ఈ తాలింపు వేసేసి ఇందులో మళ్ళీ మనం నెయ్యి వేసేసి తాలింపు వేస్తాం కదా, ఆ తాలింపు వేసేసి ఇంకా 2 చేసేసాను. అమ్మ పులిహోర చేస్తానన్నారండి, కానీ ఇంకా మా మమ్మీకి లేవగానే పిల్లలతోనే సరిపోయింది. ఇంకా వాళ్ళు ఎత్తుకోమని ఏడుపు. ఇంకా అవన్నీ అయిపోగానే నేనైతే ఇక్కడ పూజకైతే ఇంకా ముగ్గులు పెట్టేసుకొని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 8 వరకే అన్నీ చేసేసుకున్నానండి. ఎందుకంటే మా హస్బెండ్కి మీటింగ్కి కూడా, అంటే ఈయనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పేశాను. ఇంకా వాళ్ళ మార్నింగ్ 8 నుంచే మీటింగ్స్ ఉన్నాయంట. అందుకే ఇంకా త్వరగా ఫినిష్ చేసేసుకుంటే కొంచెం బెటర్ కదా అనేసి అయితే ఇంకా అంటే పిల్లల్ని చూసుకోవాలి కదండి మళ్ళీ, అందుకే అనేసి ఇంకా ఇలా సింపుల్గా ఆ టేబుల్ మీద మంచిగా పసుపు రాసేసి ముగ్గులు పెట్టేసి ఫ్లవర్స్తోనైతే నాకు నచ్చినట్టు అంటే ఏదో సింపుల్గా అలా అయితే డెకరేట్ చేశాను. చూడాలండి నెక్స్ట్ టైం అయినా కూడా ఇట్లా రూప్ తెచ్చుకొని అమ్మవారికి శారీ కట్టి అలా అయితే చేద్దాం అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఇయర్ వరకు చూడాలి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేసి.
ఇదేదో అండ్ స్మెల్ వస్తుందంట అండి. ఆ ఆకు అమ్మవారికి చాలా ఇష్టమంట. దాపత్రిగా సంథింగ్ ఏదో అవన్నీ కూడా తెచ్చేసుకున్నాను. తామర పువ్వు ఇవన్నీ కూడా పెట్టేసి ఇక్కడైతే కలశం పెడుతున్నానండి. ఫస్ట్ అయితే కలశానికి పసుపు రాయాలి అదంతా కూడా మర్చిపోయాను. నాకు అంటే కొత్త అండి, లాస్ట్ 2-3 టైమ్స్ చేసుకోలేదు. అన్నీ మర్చిపోయినట్టు అనిపించింది. మళ్ళీ గుర్తొచ్చాక అన్నీ కూడా ప్రాపర్గా పెట్టేసి అంతా చేసేసాను. ఇంక ఇక్కడైతే ఫాస్ట్గా రెడీ అయిపోయానండి. అసలు ఎలా కంగారంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, అంటే బాగా రెడీ అవుదాము, అలా వడ్డానం పెట్టుకుందాము అవన్నీ అనుకున్నానండి. బట్ పిల్లలతో అస్సలు కుదరలేదు. ఇద్దరికి ఇంకా చెప్పాను కదా ఫీవరిష్గా అలా ఉందనేసి, అందుకే ఇంక ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. కొంచెం గోల్డ్ అదంతా కూడా పెట్టేసుకొని ఇలా రెడీ అయిపోయాను. అండ్ నిన్న ఈ షార్ట్ వీడియో పెడితే చాలామంది కామెంట్ చేస్తారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు శారీ కట్టుకోవడం రాదండి, అందుకే ఇంకా ఎప్పుడు వేసుకున్నా ఇలా సింగిల్ పళ్ళుయే వేసుకుంటాను. ఎందుకంటే సింగిల్ పళ్ళు అనుకోండి ఈజీగా ఉంటుంది కదా అనేసి అయితే ఇలా వేసేసుకుంటాను ఎప్పుడైనా. ఇంకా నా పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. మంత్రాలు చదవడం పెద్దగా చేయలేదు. అండ్ నాకు ఆ పూజ బుక్ కూడా దొరకలేదండి. అంటే బయట చాలా వెతికాను, బుక్ కూడా ఏం లేదు. ఇంకా సింపుల్గా నాకు తెలిసినవి కొన్ని ఫోన్లో చూసేసి అవన్నీ అయితే ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను. అండ్ ఎవరినైనా అంటే వాయినం తీసుకోవడానికి మమ్మీకి చెప్పాను, పిలుచుకురా మమ్మీ ఎవరైనా ఉంటే అనేసి. సో మా మమ్మీ అయితే ఇంకా వెళ్ళారు. అండ్ నాకైతే ఇవాళ చాలా టెన్షన్ అయిందండి. మధ్యలో అయితే రూప్ కనిపించలేదు, చాలా వెతికాను. అసలు ఇల్లంతా ఒక 1 అవర్ రూప్ కోసమే వెతికాను. ఎక్కడో పెట్టానండి తీసేసి, పిల్లల హడావిడిలో దొరకలేదు. అసలు ఏడుపు వచ్చేసింది, ఎక్కడైనా పోయిందేమో, అయ్యో ఎలా అలా అనేసి చాలా బాధపడ్డాను. బట్ క్లైమాక్స్లో దొరికిందండి. ఇంకా దేవుడికి దండం పెట్టుకున్నాను, దేవుడు దొరకాలి అని దండం పెట్టేసుకొని మంచిగా మనసు ప్రశాంతంగా వెతికానండి. ఆ ఫైనల్గా దొరికింది. అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది. అమ్మో అంటే అంత బాగా పూజ చేసుకుందామని డిసైడ్ అయ్యాక అలా ఏదైనా కనిపించకపోతే బాధ అనిపిస్తుంది కదా, అదే అనుకున్నాను. ఎక్కడో పెట్టాను అంటే హడావిడిగా మార్నింగ్ లేచినప్పటి నుంచి ప్రసాదాలు, ఇంకా పిల్లలు లేచారంటే ఇంకా వాళ్ళకి అంటే నార్మల్గా ఉంటేనైనా ఏదైనా తినేసి ఆడుకునే వాళ్ళేమో, బాగాలేకపోయేసరికి ఇంకా అసలు ఏడుస్తూనే ఉన్నారు. చిన్న బాబు కూడా అంతే. పెద్ద బాబు అయితే ఇంకా తిన్నది ఏదైనా ఫుడ్ తిన్నా కూడా వామిటింగ్ చేసుకుంటాడండి. సో అలా అయిపోయేసరికి కంగారు వచ్చేసింది, ఎక్కడ పెట్టానో ఏంటో అనేసి. అందుకే అండి మీరు ఒకవేళ పూజ చేసుకుంటే మాత్రం అన్నీ ఒకటే దగ్గర పెట్టేసుకోండి. ఇలా రూప్ కూడా అన్నీ అంటే ఏవైనా చిన్నవైనా కూడా ఒక దగ్గర పెట్టేసుకోండి. నేను అన్నీ పెట్టుకున్నానండి. ఆ ఒక్క రూపే గోల్డ్ కాయిన్ కదా, ఎందుకులే అనేసి అయితే లేట్గా తీసాను, అది ఎక్కడో పెట్టేశాను. అలా అసలు కంగారుగా అయ్యింది. కానీ ఫైనల్గా దొరికిందండి లాస్ట్కి. అంటే ఇంకా పూజ ఎండ్ అవుతుంది ఆ టైంకి అయితే దొరికింది. ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ లేవగానే అసలు ఫుల్గా బిజీగా ఉన్నారండి మీటింగ్స్లో. నార్మల్ డేస్లో అయితే ఇంత బిజీగా ఉండరు, కానీ ఇంకా ఇవాళేమో మీటింగ్స్ ఉన్నాయంట, ఇంకేం చేస్తారనేసి ఆయన అయితే మీటింగ్స్లో ఉన్నారు. నేనైతే ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇలా బ్రేక్ఫాస్ట్లు అలా కూడా ఏమీ చేయలేదండి. ఇంకా పూజతోనే గడిచిపోయింది. ఇంతే సింపుల్గా చేసినా కూడా చాలా టైం పట్టిందండి నాకైతే. అంటే ఒక్కదాన్నే చేసుకోవాల్సి వచ్చింది కదా. అమ్మ ప్రసాదం ఇంకా పులిహోర చేస్తానన్నారు కదా, అమ్మకైతే కుదరలేదు. ఇంకా సరే అనేసి నేను వేసిన గారెలు అవన్నీ సో ఇక్కడ అరిటాకులో పెట్టేసి అయితే ఫైనల్గా కంప్లీట్ చేశాను. ఇంటి పక్కకి ఒక పెద్ద ఆవిడ ఉంటారండి, ఆవిడనైతే పిలిచాము. సో ఆవిడైతే అంటే మనకి కొన్ని చెప్తారు కదా పెద్దవాళ్ళు అయితే అనేసి, సో ఆవిడనైతే పిలిచానండి. ఇంకా ఒక 5గురికే ఇచ్చాను, ఎక్కువ మందికి వాయినం కూడా ఇవ్వలేదు. ఎవరు రాలేదండి. నేను ఇంకా లాస్ట్ మూమెంట్లో ఎవరికి చెప్పలేదు, సో అందుకే ఎవరికి రాలేదు. కొంతమంది చిన్నపిల్లల్ని ఇలా కొంతమందిని పిలిచైతే వాయినాలు అయితే ఇచ్చాను. ఇవన్నీ పెట్టేసి ఇంకా దండం పెట్టేసుకున్నాను. అప్పటికే 11:30 or 12 అయిపోయిందండి. నేను ఫైనల్గా కంప్లీట్ చేసేసరికి ఇంకా మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ అలా ఏమీ కుక్ చేసుకోలేదు. పిల్లలు కూడా అండి ఇంకా చెప్పాను కదా 2-3 టైమ్స్ అలా అయ్యిందనేసి, పెద్ద బాబుకి చిన్న బాబుకి ఇంకా పడుకొనే ఉన్నారండి మ్యాక్సిమం కూడా వాళ్ళిద్దరు అయితే కూడా. ఇంకా మా హస్బెండ్ వచ్చి పూజలో కూర్చోమని చెప్పాను, బట్ ఆయనేమో కంటిన్యూస్ మీటింగ్స్లోనే ఉన్నారు. ఒక్క 5 minutes వచ్చి కూర్చున్నారు అంతే. ఇంకా అంటే ఆశీర్వాదం తీసుకుంటాం కదా ఆ టైంలో కూర్చొనేసి ఇంకా మళ్ళీ వెళ్ళిపోయారు అంతే. ఇంకా పూజ మాత్రం నిజంగా అండి చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా చేసుకుంటాను అనేసి. అన్నీ పర్ఫెక్ట్గా అయ్యాయి,
బాగా కూడా అనిపించిందండి. ఇంకా ఎవ్రీ ఇయర్ నేను ఇలానే చేసుకుందాం అనేసి డిసైడ్ అయిపోయాను. అంతే అండి, మనం కొంచెం ఒకరోజు 4కి అలా త్వరగా లేస్తే ఇలాంటి పూజలైనా ఏవైనా అయిపోతాయి కదా. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నానండి. అప్పుడే గట్టిగా మొక్కుకున్నాను, దేవుడ రూప్ మాత్రం దొరకాలి అనేసి. ఫైనల్గా అయితే లాస్ట్కి దొరికిందండి. నిజంగా అండి, ఏదైనా మీరే చూడండి, ఏదైనా మనకి అలా గోల్డ్ ఐటము దొరకకపోతే ఎంత బాధ అనిపిస్తాయి కదా. ఆ రూప్తో పాటు నేను ఇంకా చిన్న లక్ష్మీదేవి లాకెట్ కూడా ఉండేది, అది కూడా అందులోనే పెట్టేశాను. అవి రెండు ఫైనల్గా దొరికాయి. ఇంకా ఇక్కడైతే ఇంకా ఫైనల్గా అయితే కొబ్బరికాయ కొట్టేసి ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. మీలో ఎంతమంది నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ చేసుకుందాం అనుకున్నానండి, మళ్ళీ ఎందుకులే పీరియడ్ ప్రాబ్లం ఇదంతా ఉంటుందిలే అనేసి అయితే ఇలా అయితే చేసేసుకున్నాను. అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇలా చేతికి ఫ్లవర్స్ తోరణం ఉంటుంది కదా, ఇది కట్టుకోరంట. నేనేమో మా మమ్మీతో ఆర్గ్యూ, అమ్మ లేదమ్మా ఇక్కడ అలానే కట్టుకుంటారు అనేసి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నార్మల్గా ఇప్పుడు ఆకు ఉంటుంది కదా, మామిడి ఆకు, దాంతోనే కట్టేసుకుంటారంట. ఇలా ఫ్లవర్స్తో ఎవ్వరు కట్టుకోరు అని అమ్మ చెప్తూ ఉన్నారు. బట్ అత్తమ్మ వాళ్ళ సైడు నేను చూసినంత మట్టుకైతే చాలామంది ఇలానే తోరణం కట్టుకుంటారు కదా హ్యాండ్ కోసం అయితే. అండ్ నేను ఇవాళ ఎన్నిసార్లు యూట్యూబ్ ఓపెన్ చేశాను అండి, ఆ తోరణం ఎలా కట్టుకోవాలి, పూజకి ఎలా ఏం చేయాలి అంటే, మనం నార్మల్గా ఆ బ్లౌజ్ పీస్ ఎలా ఫోల్డ్ చేయాలి, ఇలా అన్నీ 1కి 2 సార్లు వీడియోలు చూసి పూజ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా చూస్తూ చేశాను. ఇంకా ఈ తోరణం ఎలా విప్పాలి, ఇవి కూడా సమ్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇంకా చూడాలండి వీడియోస్. నిజంగా అండి, యూట్యూబ్ ఉండడం చాలా బెటర్ అయిపోతుంది కదా ఈ కాలంలో. ఏ ప్రసాదాలు మ్యాండేటరీగా చేసుకోవాలి ఇలా అన్నీ యూట్యూబ్లో అయితే తెలుస్తాయి కదా. నేను అందుకే అండి కొన్ని ముందు రోజే వీడియోలు చూసి పెట్టేసుకున్నాను, ఏం ప్రసాదాలు ఏంటి అనేసి కూడా. అండ్ పూజకి ఎలా డెకరేట్ చేయాలి, కలసం ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా చూసి పెట్టుకున్నాను. కొన్ని మిస్ అయ్యాయి. ఇంకా ఫైనల్గా అయితే చెప్పాను కదా, అక్కడ రూప్ దొరికేసిందని అన్నీ పెట్టేశాను, ప్రసాదాలు అన్నీ పెట్టేసి మంచిగా దండం పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే అమ్మకి ఇచ్చాను వాయినం అయితే, తర్వాత ఒక పెద్ద ఆవిడ వచ్చారు, సో వాళ్ళందరికీ ఇచ్చేసి అయితే నేనైతే బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. ఇంకా మా ఇంట్లో కేర్ టేకర్ ఉంటారండి, అంటే కేర్ టేకర్ అంటే ఇల్లు తుడిచేసి గిన్నెలు కడిగి ఆవిడ కూడా ఉంటారు, ఆవిడకు కూడా చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి పిలిచేసరికి. అంటే ఈవినింగ్ రమ్మని చెప్పాను, అంటే మార్నింగ్ ఇంకా తనకి అంటే మార్నింగ్ 7కే వస్తుందండి, సో ఈవినింగ్ రండి వాయినం ఇస్తానని చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా అంతే కదా, మనకి తెలిసిన ముత్తైదులకు ఇస్తే సరిపోతుంది కదా, ఒక 5 మెంబర్స్కి ఇద్దామనేసి అయితే ఇంకా 3 అయిపోయారు. ఇంకా ఇంకొక ఆవిడ మా దగ్గర బ్రాహ్మిన్స్ ఆవిడ ఉంటారండి, ఆవిడని పిలిచాను. ఇంకొక ఆవిడ కూడా వచ్చారు. అండ్ ఇప్పుడు ఇలా పూజ చేసుకున్నప్పుడు కన్నె పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళకి ఇస్తే కూడా చాలా మంచిదంట. అందుకే అండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే పిల్లల్ని పిలుద్దాం అనేసి అయితే అనుకున్నాను. మీకు నా పూజ ఇదంతా కూడా ఎలా అనిపించిందా కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా అంటే కామెంట్ చేయండి. నాకైతే ఇంకా ఇంతవరకే తెలుసు, నాకు తెలిసినంత మట్టుకైతే నేనైతే బాగానే చేసుకున్నాను అనిపించింది. సో ప్రసాదాలు ఇంకా అవన్నీ తినేసాము, నేనైతే తినేసానండి. మార్నింగే లేచాను కదా, ఆకలిగా అనిపించింది. దట్టు ఇంకా ఫీడింగ్ ఇస్తాను కదండి, కొంచెం ఆకలి అనిపించింది. ఇంకా మా చిన్న బాబుని ఎత్తుకోగానే మా వాడైతే కక్కేసాడు నా మీద. ఇంకా అందుకే శారీ మార్చేసి ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను. ఇంకా పిల్లలతోని శారీలు కట్టుకున్నప్పుడు ఇంక ఇలా అవ్వడం కామన్ కదా. ఇంక ఈవినింగ్ టైంలో అయితే చెప్పాను కదా, మాకు క్లీన్ చేసి ఆవిడ వస్తారనేసి, ఆవిడకి ఇచ్చానండి. నిజంగా అండి చాలా హ్యాపీగా అనిపించింది, ఆవిడ హ్యాపీగా ఫీల్ అయ్యారు, నాకు హ్యాపీగా అనిపించింది. చూశారు కదా మా ఋషిబాబుని అయితే, అసలు వాళ్ళు ఏమీ తినలేదండి. ఋషి తినలేదు, లడ్డు బాబు కూడా తినలేదు. అసలు ఎందుకు అంటే ఇంకా బాగా వాళ్ళకి లోపల ఇన్ఫెక్షన్ లాగా అలా వచ్చేసినట్టుంది, అసలు ఏమీ తినట్లేదు. ఇవాళ మళ్ళీ ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాము. ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ దీపం ముట్టించేసి చెప్పాను కదా, మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు చిన్న అమ్మాయిలను అయితే పిలిచేసి వాళ్ళకు ఒక యాపిల్ ఇచ్చానండి. ఇంకా పెద్దగా అంటే పసుపు వాళ్ళ పెడతానన్నాను, వాళ్ళేమో కంగారు పడిపోయారు. ఇక్కడ పిల్లలు ఎలా అంటే అమ్మకి చెప్పొస్తామా ఆంటీ అలా అనేసి ప్రతిదీ ఇంకా అడగకుండా ఏది చెయ్యరండి. అందుకే బొట్టు పెట్టేసి ఇంకా యాపిల్ ఇచ్చేసి పంపించేశాను. హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకి ఒక 5 మెంబర్స్కి ఇచ్చానండి. ఇంక ఈవినింగ్ టైంలో అయితే లడ్డు బాబుని కింద ఆడిపిద్దామని తీసుకెళ్ళాము. చూసారు కదా ఎంత వీక్ అయిపోయాడో. నాకైతే ఈ పిల్లలకు బాగాలేదనేదే టెన్షన్ ఎక్కువైపోయిందండి. అంటే ఎందుకు సెట్ అవ్వట్లేదు అలా అనేసి అయితే ఇంకా ఇదే బాధలో ఉంటున్నాను.
అంటే నార్మల్గా ఎప్పుడు ఇంతలా జలుబు చేయలేదు. అండ్ మా లడ్డు బాబుకైతే ఫస్ట్ పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అండి ఫీవర్ రావడము. ఈవినింగ్ అంటే డే టైంలో బాగానే ఉంటున్నాడు, ఈవినింగ్ అయ్యేసరికి ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకా డిన్నర్లోకి అయితే దోశలు వేస్తున్నాను. ఇంక ఇవాళ అంటే పూజ చేసుకున్నాను కదా, ఇంకా టిఫినే చేద్దాంలే రైస్ ఎందుకనేసి సో ఇక్కడైతే దోశలు వేస్తున్నాను. లడ్డు బాబుకి అయితే ఉగ్గు పెట్టేశాను, అందులో ఇంకా చట్నీ కూడా చేశాను. రుచి కూడా మార్నింగ్ నుంచి నేను బిజీగా ఉండడం వల్ల సరిగ్గా తినలేదండి. ఇంక ఈ దోశలు కొంచెం అలా తినిపించాను, పర్లేదు తిన్నాడు. ఇంకా ఇలా జరిగిందండి నా డే అయితే. చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే పిల్లలకు కూడా కొంచెం హెల్త్ బాగుండుంటే ఇంకా బాగా అనిపించేదేమో. అన్నీ పర్ఫెక్ట్గా అయ్యాయి. నా ప్రసాదాలు కూడా అందరికీ పంచేశాను అండ్ చాలా టేస్టీగా వచ్చాయండి. హ్యాపీగా అనిపించింది. ఇంక వాళ్ళైతే మా మమ్మీ షాక్ అయిపోయింది, ఇంత బాగా చేసింది నా కూతురు అనేసి హ్యాపీగా కూడా ఫీల్ అయ్యిందండి. అంటే ఇంకా మనం అన్నీ నేర్చుకోవాలి కదా టైం గడిచే కొద్దీ అనేసి. ఇప్పుడైతే నాకు చాలా వరకు నేను ఒక్కదాన్ని కుక్ చేసుకోగలను అనిపించింది. ఇంకా ఇంట్లో అందరికీ దోశలు వేసేసి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంకా పిల్లలిద్దరిని ఇంకా ఇద్దరికి బాగాలేదని చెప్పాను కదా, అందుకే అండి. ఇంక ఇద్దరు అమ్మే అమ్మే అనేసి ఇంక ఏడ్చేస్తూ ఉన్నారు. వాళ్ళని కొద్దిసేపు కూర్చోబెట్టుకొని నేను కూడా రిలాక్స్ అయిపోయాను. వాళ్ళకి త్వరగా తగ్గితే బాగుండండి. నేను ఇన్నిసార్లు అంటే అనుకుంటారేమో ఇన్నిసార్లు చెప్తున్నారనేసి, అంతలా వీక్ అయిపోయారండి. నాకు అదే అర్థం కావట్లేదు. సడన్గా ఏమైంది ఇద్దరికి, అంటే 4-5 డేస్ నుంచి అస్సలు తగ్గట్లేదు. త్వరగా తగ్గిపోతే మా ఇద్దరు పిల్లలకి బాగుండు, కృష్ణాష్టమి వరకైనా కూడా. లెట్స్ హోప్ తగ్గిపోవాలనుకుంటున్నాను. నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.